ఈ వీడియో పూర్తయ్యేలోపు మన దేశం ఇంకా ఎందుకు డెవలప్ కాలేదు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అంతకంటే ముందు మీకు చిన్న ప్రశ్న. ఏ దేశమైనా పేదరికంలో ఉంటూనే డెవలప్ అవ్వగలదా? ఖచ్చితంగా లేదు. డెవలప్ అవ్వడానికి డబ్బు కావాలి. అయితే ఈ డబ్బు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నోట్లు ప్రింట్ చేస్తేనే దేశం డెవలప్ అవుతుంది అనుకుంటే ఈ పాటికి ప్రపంచంలో ప్రతి దేశం ధనవంతులుగా ఉండేది. కానీ నిజమేంటంటే డబ్బు గాల్లో పుడుతుంది. అదేంటి అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? కానీ నిజంగా అలాగే జరుగుతుంది. గాల్లో డబ్బును సృష్టించడం చాలా కష్టం కాబట్టే ప్రపంచంలోని అన్ని దేశాలు దీన్ని చేయలేకపోతున్నాయి. ఈరోజు మనం మనీ లాండరింగ్ లేదా హవాలా అని పిలుస్తున్న విధానమే ఒకప్పుడు అసలైన కరెన్సీ పుట్టడానికి కారణమైంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రజలు ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు తీసుకునేవాళ్ళు. దీన్నే బాటర్ సిస్టమ్ అని పిలిచేవారు. ఉదాహరణకు నా దగ్గర ఉప్పు ఉంది కానీ గోధుమ పిండి లేదు. మీ దగ్గర పిండి ఉంది కానీ ఉప్పు లేదు. అప్పుడు నేను ఉప్పు ఇచ్చి మీ దగ్గర పిండి తీసుకుంటే ఇద్దరి పని సులువుగా అయిపోయేది. కానీ నాకు పిండి అవసరం లేకపోయినా మీకు మాత్రం ఉప్పు అవసరమైతే పరిస్థితి ఏంటి? అప్పుడు మనం ఆ మార్పిడి చేసుకోలేం. మరో సమస్య ఏంటంటే ఎంత ఉప్పుకు ఎంత పిండి ఇవ్వాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇక ఆ ఉప్పు ఇచ్చి ఏదైనా ఆవునో గేదెనో కొనాలంటే అంత బరువైన సరుకును ఒక చోటు నుంచి మరో చోటుకి మోసుకు వెళ్లడం చాలా కష్టంగా ఉండేది. అందుకే ఇద్దరికీ అవసరమైన సులభంగా మార్చుకోగలిగే ఒక కామన్ వస్తువు ఉంటే బాగుంటుంది అనిపించింది. అక్కడి నుంచే కరెన్సీ పుట్టుక మొదలైంది. బంగారం, వెండి, ఇనుము ఇలాంటి లోహాలతో నాణేలు తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ నాణేల వల్ల కూడా 3 కొత్త సమస్యలు వచ్చాయి. మొదటిది దొంగతనం, రెండోది ఆ నాణేల బరువు. ఏదైనా పెద్ద పేమెంట్ చేయాలంటే బస్తాల కొద్దీ నాణేలు మోసుకు వెళ్లాల్సి వచ్చేది. మూడో సమస్య ఏంటంటే దేశాలు మారినప్పుడు ఆ నాణేలు చెల్లేవి కావు. అందుకే ప్రపంచమంతా అంగీకరించే ఒక వస్తువు కావాలనిపించింది, అదే బంగారం. కానీ బంగారం వల్ల మళ్లీ దొంగతనం భయం మొదలైంది. దానికోసం ప్రజలు తమ బంగారాన్ని వడ్డీ వ్యాపారుల దగ్గర దాచుకోవడం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారి పలానా వ్యక్తి దగ్గర ఇంత బంగారం ఉందని ఒక కాగితం మీద రాసిచ్చేవాడు. బంగారం అవసరమైనప్పుడు ఆ కాగితం చూపించి తిరిగి తీసుకునేవాళ్ళు. మెల్లగా ప్రజలు ఆ కాగితాలనే ఒకరికొకరు ఇచ్చుకుంటూ వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఆ వడ్డీ వ్యాపారులు కూడా ఒకరికొకరు మాట్లాడుకుని ఒకరి కాగితం వస్తే మరొకరికి బంగారం ఇచ్చేలా ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఇలా పాతకాలం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ మొదలైంది. హవాలాలో కూడా దాదాపుగా ఇదే జరుగుతుంది. ప్రజలు వాడుతున్న ఈ కాగితపు పత్రాల సిస్టమ్ను ప్రభుత్వాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఆ కాగితాల ప్లేస్లో కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి దేశ ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టాయి. మీ దగ్గర ఉన్న ప్రతి నోటు మీద నేను ప్రామిస్ చేస్తున్నాను అని రాసి ఉంటుంది. ఆ ప్రామిస్ చేయడమే ఇవాల్టి బ్యాంకింగ్ సిస్టమ్. అసలు డబ్బు గాల్లో ఎలా పుడుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు బ్యాంక్లో 10 రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి, దానికి బ్యాంక్ మీకు ₹1 చొప్పున వడ్డీ ఇస్తుంది. ఆ తర్వాత అందులో నుంచి 9 రూపాయలు వేరొకరికి లోన్ ఇస్తుంది. ఆ లోన్ తీసుకున్న వ్యక్తి బ్యాంకుకు ₹1.5 వడ్డీ కడతాడు. ఇప్పుడు లోన్ తీసుకున్న వ్యక్తి ఆ 9 రూపాయలతో ఒక కారు కొన్నాడు అనుకుందాం. కారు అమ్మి ఆ డబ్బు తీసుకున్న కంపెనీ మళ్ళీ ఆ 9 రూపాయలను తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. బ్యాంక్లో మొదట ఉన్న 10 రూపాయలు అలానే ఉన్నాయి, కానీ ఆ 9 రూపాయలు తిరిగి బ్యాంకే వచ్చాయి. అంటే మొత్తం 19 రూపాయలు అయ్యాయి. కానీ లోన్ తీసుకున్న వ్యక్తి ఇంకా ఆ 9 రూపాయలు కట్టాల్సి ఉంది. లెక్కల్లో మాత్రం ఇది 28 రూపాయలుగా కనిపిస్తుంది. దీన్నే టోటల్ మనీ ఇన్ సర్క్యులేషన్ అంటారు. ఇలా డబ్బు గాల్లో పుడుతుందన్నమాట. దీని అర్థం ఏంటంటే దేశంలో మనం ఎంత ఎక్కువ వస్తువు ఉత్పత్తి చేస్తే వ్యాపారం అంత బాగా జరుగుతుంది. అప్పుడే డబ్బు అంత ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఆ దేశం ధనిక దేశంగా మారుతుంది. కానీ వ్యాపారం జరగాలంటే దానికి తగిన వాతావరణం ఉండాలి. మన దేశంలో మాత్రం బిజినెస్ మోడల్ వేరే లెవెల్లో నడుస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఒక హైవే వేయాలనుకుంది. దానికి టెండర్ పిలిచారు. ఆ టెండర్ ఎవరికి వస్తుందంటే గత ఎన్నికల్లో రాజకీయ నాయకులకు ఎవరైతే ఎక్కువ డొనేషన్ ఇచ్చారో వాళ్ళకి వస్తుంది. మరి ఆ డొనేషన్ డబ్బులను వాళ్ళు ఎలా రికవర్ చేసుకుంటారు? ఖచ్చితంగా నాసిరకం మెటీరియల్ వాడి ఆ రోడ్ను వేస్తారు. కొన్నేళ్లకే ఆ రోడ్డు పాడవుతుంది. మళ్లీ టెండర్కి పిలుస్తారు. మళ్లీ అదే కాంట్రాక్టర్కి ఆ పనిస్తారు. ఇలా ఒక్కో కంపెనీకి పదే పనులు ఇస్తుంటే మిగతా వాళ్ళంతా ఎలా డెవలప్ అవుతారు? పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ ఇచ్చే ఏ బిజినెస్ కంపెనీ అయినా ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి లోన్ మాఫీ ఆశిస్తుంది. అంటే మనం కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బులను ప్రభుత్వం ఆ బిజినెస్ మ్యాన్ చేతుల్లో పెడుతుందన్నమాట. మరి ఇంత జరుగుతున్నా ఎవరు ఎందుకు ప్రశ్నించరు అనే డౌట్ మీకు రావచ్చు. పెద్ద న్యూస్ ఛానల్స్ అన్నీ ప్రైమ్ టైంలో డిబేట్లు పెడతాయి. గుడి, మసీద్, నాయకుల మాటలు, ప్రతిపక్షాల విమర్శలు ఇలాంటివి మాత్రమే చూపిస్తాయి. కానీ గత 5 ఏళ్లలో నగరంలో ఎన్ని కొత్త ఇండస్ట్రీలు వచ్చాయి, వాటి వల్ల ఏం ఒరిగింది అనేది ఎవరూ చూపించరు. కనీసం ప్రతిపక్షాలైనా ప్రజల తరపున మాట్లాడాలి కదా అనుకుంటే అది తప్పే. మన ప్రతిపక్షాలు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని, రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, లేదా కులగణన చేయాలని మాత్రమే మాట్లాడతాయి. మరి ఇలాంటప్పుడు భారతదేశం ఎప్పుడైనా డెవలప్ అవుతుందా అంటే ఖచ్చితంగా దానికి టైం పట్టొచ్చేమో. దానికి ఒక దారుంది. కానీ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనుకోవడం చాలా పొరపాటు.
దానివల్ల దేశ పరిస్థితులు ఇంకా దిగజారుతాయంతే. ఎందుకంటే వస్తువును ఉత్పత్తి చేస్తే బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ పెరిగితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగితే దేశంలోకి డబ్బు వచ్చి చేరుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రమేష్, సురేష్ ఇద్దరూ నెలకు 50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారనుకోండి. రమేష్ ఒక ప్రభుత్వ క్లర్క్. అతని జీతం ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి వస్తుంది. ఆ డబ్బుతో అతను మొబైల్, కారు, ఇల్లు కొంటాడు. అంటే ఆ డబ్బే సమాజంలో తిరుగుతుంది. కానీ సురేష్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అక్కడ వస్తువులు తయారవుతాయి. వాటిని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల బయట దేశాల నుంచి కొత్త డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే అక్కడ కొత్త సంపద క్రియేట్ అవుతుంది. ఇద్దరి జీతం సమానమే అయినా దేశం మీద దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల వల్ల కేవలం ఒక జేబులోకి మాత్రమే డబ్బు వెళుతుంది తప్ప కొత్త డబ్బు సృష్టించబడదు. కొత్త డబ్బు రానప్పుడు మీరు కారు లాంటి సొంత వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ ఊళ్ళో మంచి రోడ్లు రావు. ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బంతా కూడా ఈ ఉద్యోగస్తులకే సరిపోతుంది. ఇక ప్రజలకు మంచి నీళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు ఎలా వస్తాయి? డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఒకవేళ ప్రభుత్వం అన్ని పక్కన పెట్టి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా మన ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలా పనిచేస్తారో అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా మారిపోయి ఖచ్చితంగా అవినీతి చేస్తారు. అందుకే అవినీతి చేసే అధికారులను 24 గంటల్లో పట్టుకుని ఉద్యోగం నుంచి పూర్తిగా తీసేయాలి. వాళ్ళను వెంటనే ఇంటికి పంపాలి. అలాగే కరెంట్, నీళ్లు, లైసెన్స్ లాంటి పబ్లిక్ సర్వీసుల్లో వీలైనంత వరకు ఈ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయాన్ని మెల్లగా తగ్గించాలి. అన్ని కాగితాలు కరెక్ట్గా ఉన్న ఫైల్ పక్కన పెట్టి కూర్చునే ప్రభుత్వ అధికారులను మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ స్థానంలో ఒక కంప్యూటర్ని పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అది లంచం అడగదు, దానికి నెల జీతం ఇవ్వాల్సిన పని లేదు. ఒక సామాన్యుడు ఇంట్లో కూర్చునే తన పనులను సులభంగా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బును దేశాభివృద్ధికి వాడుకోవచ్చు. ఒక డెవలప్ అయిన దేశం చేయాల్సిన అసలైన పని ప్రైవేట్ ఉద్యోగాలను సృష్టించడం, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం, ఇన్నోవేషన్ కోసం ఫండ్స్ ఇవ్వడం. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ మాత్రమే కొత్త ఉద్యోగాలను, కొత్త డబ్బును సృష్టించగలుగుతుంది. మన జనాభా దాదాపుగా 150 కోట్లకు చేరుకుంది కదా. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యూత్ ఉన్న దేశం మనదే. కానీ నేటి తరాన్ని కదిలిస్తే చాలామంది దేశం వదిలి బయటకు వెళ్ళిపోవాలని చెబుతున్నారు. ఇక్కడ సరైన ఎడ్యుకేషన్ లేదని, దానివల్ల ప్రైవేట్ ఉద్యోగాలు రావని వాళ్ళ బాధ. ఇక్కడ మనిషి ప్రాణానికి విలువ లేదు. లంచం ఇస్తే తప్ప పని జరగదు. ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకుందామంటే లోన్ దొరకదు. ఒకవేళ లోన్ కావాలంటే మేనేజర్కు 10% కమిషన్ ఇవ్వాలి. లంచాలు ఇవ్వకుండా ఇక్కడ ఏ అప్రూవల్ రాదు. పవర్ ఉన్నవాళ్ళు ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేకపోవడం వల్ల వాళ్ళు దేవుళ్ళుగా ఫీల్ అవుతారు. ఇక ఎవరికైనా అన్యాయం జరిగితే దశాబ్దాల పాటు వాళ్లకు న్యాయం జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో బయట దేశాలకు వెళ్లి ప్రశాంతంగా బ్రతికే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి? కానీ వ్యక్తిగతంగా దేశం వదిలి వెళ్ళిపోవడం అనేది మంచి మాట కాదు. ఇది ఎలా ఉన్నా నా దేశం, ఇదే నా గుర్తింపు. సిస్టమ్ నుంచి పారిపోయే బదులు దాన్ని బాగు చేస్తే మన రాబోయే తరాలైనా ప్రశాంతంగా బ్రతుకుతాయి కదా. మన దేశంలో ఏ అభివృద్ధి జరగడం లేదని కాదు, ఆ అభివృద్ధికి అందరూ తోడ్పట్టం లేదంతే. దానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. అందులో మొదటిది ఉచిత కరెంటు పథకాలు. ఇవి ఓట్లు సంపాదించడానికి అత్యుత్తమ మార్గంగా మారిపోయాయి. ఎన్నికలు రాగానే ఉచిత కరెంట్ అని ప్రకటిస్తారు. జనాలు సంతోషించి ఓట్లు వేస్తారు. ఈ ప్రాసెస్లో దేశ అభివృద్ధి ఆగిపోతుంది. నాయకులు మాత్రం గెలిచి పవర్ అనుభవిస్తారు. ఇక రెండో సమస్య ట్రాన్స్మిషన్ లాస్. కరెంటు తయారైన చోట నుంచి మీ ఇంటికి వచ్చే లోపే మధ్యలో సగం గాల్లో కలిసిపోతుంది. పాత వైరింగ్, పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లు దీనికి కారణం. డెవలప్ అయిన దేశాల్లో ఈ లాస్ కేవలం 2 నుంచి 3% మధ్య మాత్రమే ఉంటుంది. ఇక మరి ఈ సిస్టమ్ను ఎందుకు అప్గ్రేడ్ చేయరు అనే డౌట్ రావచ్చు. మీకు కరెంట్ను ఉచితంగా పంచుతుంటే డిస్కంల దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? డబ్బులు లేనప్పుడు ఈ పవర్ ప్లాంట్లకు వాళ్ళు ఎలా పేమెంట్ చేస్తారు? అందుకే ముందుగా ఈ ఉచిత పథకాలు ఆపి డిస్కంలకు సమయానికి డబ్బులు చెల్లించాలి. అప్పుడే వాళ్ళు పవర్ ప్లాంట్లకు పేమెంట్ చేస్తారు. వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతారు. ట్రాన్స్మిషన్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయడానికి ఒక్కసారి ఖర్చు పెడితే దశాబ్దాల పాటు దాని లాభం ఉంటుంది. ఈ 20% లాస్ను ఆపగలిగితే మనం కొత్తగా పవర్ను కూడా అమ్ముకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, రైల్వేస్, పోర్ట్స్, వేర్ హౌస్ లాంటివి చాలా ముఖ్యం. ప్రొడక్షన్ తయారు చేస్తే సరిపోదు, దాన్ని తక్కువ ఖర్చుతో సరైన సమయానికి డెలివరీ చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగితే మన ప్రొడక్ట్ కాంపిటీషన్లో నిలబడలేదు. అందుకే డెవలప్ అయిన దేశాలు ముందు రోడ్లు వేస్తాయి, ఆ తర్వాత దాని మీద ఎకనామీ పరుగులు పెడుతుంది. కానీ మన దగ్గర లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండవు. ఇక ప్రభుత్వ కాంట్రాక్టర్లు అంటేనే అవినీతికి మరో పేరులా మారిపోయారు. రోడ్లు వేస్తారు, మళ్ళీ తవ్వుతారు. ఇలా పదే ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుంది. ఈ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు కూడా సింగిల్ విండో క్లియరెన్స్ ఉండాలి. అటవీ, విద్యుత్, నీటిపారుదల శాఖల నుంచి 10 లేదా 15 రోజుల్లో ఎన్ఓసి రాకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా అప్రూవల్ ఇచ్చేలా రూల్స్ మారాలి. సరే, మీకు లోన్ వచ్చింది, ఫ్యాక్టరీ పెట్టారు, ప్రోడక్ట్ కూడా రెడీ అయ్యింది. కానీ దాన్ని ఎక్కడ అమ్ముతారు? చైనా ప్రపంచం అంతటిని తన కస్టమర్గా మార్చుకుంది కాబట్టే అంత వేగంగా డెవలప్ అయింది. ఇప్పుడు మనకు కూడా ఎక్స్పోర్ట్ ఫ్రెండ్లీ పాలసీ కావాలి. వియత్నాం లాంటి చిన్న దేశంలో యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి.
ఎందుకంటే అక్కడ ఎక్స్పోర్ట్కు అనుకూలమైన పాలసీలు ఉన్నాయి. లేబర్ చవక, అప్రూవల్స్ వేగంగా వస్తాయి. మరి మన దగ్గర ఏమవుతుంది? 140 కోట్ల మంది జనాభా ఉంది. పని చేయడానికి యువత రెడీగా ఉంది. వాళ్లకు సరైన అవకాశం ఇవ్వాలి. కానీ ఒకవేళ అవకాశం వచ్చినా దాన్ని వాడుకోవడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? భారతదేశంలో డిగ్రీ అనేది ఒక పెద్ద మోసం. ఒక అబ్బాయి 12వ తరగతి తర్వాత 4 ఏళ్లు కష్టపడి ఇంజనీరింగ్ చేస్తాడు. చేతిలో డిగ్రీ ఉంటుంది, కానీ మార్కెట్లోకి వెళితే రిజెక్షన్ మాత్రమే ఎదురవుతుంది. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ఐఐటి లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన వాళ్లలో కూడా 2024లో 38% మందికి ఉద్యోగాలు లేవు. ఇది అఫీషియల్ రికార్డ్. ఐఐటీల పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా కాలేజీల పరిస్థితి ఏంటి? పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఇవ్వడం లేదా? ఇది ఆ స్టూడెంట్ తప్పు కాదు, మన సిస్టమ్ ఫెయిల్యూర్. మీ దగ్గర ఉద్యోగం లేదంటే అది మీలో ఉన్న లోపం అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఒక స్టూడెంట్కు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం బట్టి పట్టడం, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, డిగ్రీలు పట్టుకోవడం వరకు మాత్రమే నేర్పిస్తుంది. మరి ఈ కనీస జ్ఞానం నేర్పించకుండా డెవలప్మెంట్ ఎలా వస్తుంది? మనకున్న 140 కోట్ల జనాభాకు సరైన స్కిల్స్ ఇస్తే భారతదేశం డెవలప్ అవడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ స్కిల్స్ ఇవ్వకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద నిరుద్యోగ దేశంగా మనం మిగిలిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎంత మాట్లాడుకున్నా మనం ఒంటరిగా సిస్టమ్ను మార్చలేకపోవచ్చు, కానీ సరైన ప్రశ్నలు అడగగలం. 140 కోట్ల మంది ఒకేసారి నిలబడి ప్రశ్నిస్తే ఏ సిస్టమ్ కూడా మనల్ని ఆపలేదు. భారతదేశం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. కానీ పేదరికంలో ఉండి ఏ దేశం డెవలప్ కాలేదు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచే మనం వీడియో మొదలుపెట్టాం. అసలైన డబ్బు ఎలా పుడుతుందో, ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకున్నాం. ఎకనామీ యాక్టివిటీ పెరిగితేనే దేశం బాగుపడుతుందని అర్థం చేసుకున్నాం. ప్రతిపక్షం అధికార పక్షం అంతా ఒకే ఆట ఆడుతున్నారని కూడా చూసాం. అయినా సరే నేను ఒక్కడిని కదా ఏం చేయగలను అని మీరు అనుకోవచ్చు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇన్ని కులాలు మతాలు ఉన్న ఈ పేద దేశం ఎక్కువ కాలం మనలేదని ప్రపంచం అనుకుంది. కానీ ఈరోజు 140 కోట్ల మంది కలిసే ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఇప్పుడు మనం చాలా దేశాలకు ఒక పెద్దన్నలా మారాం. మరి దాన్ని మించి అసలైన అభివృద్ధి చూడడం మన భారతదేశానికి కష్టం అంటావా? కామెంట్ చేయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.